అమ్మ కడుపులో నుంచి బయటకు రాగానే కేర్మ్ అనే ఏడుపుతో మన శ్వాస మొదలవుతుంది. ఇక అప్పటి నుంచి ఆఖరి శ్వాస దాకా మన ఊపిరితిత్తులు నిరంతరాయంగా పనిచేస్తూ మనకు ప్రాణవాయువును అందిస్తూనే ఉంటాయి. ఇంతటి కీలకమైన ఊపిరితిత్తులకు ఏదైనా జబ్బు సోకి మందులు మరమ్మతులకు కూడా లొంగనంతగా మొరాయిస్తే ఒకప్పుడు తుది శ్వాసకు సిద్ధం కావడం తప్ప చేయటానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఆధునిక వైద్యంలో అవయవ మార్పిడి సర్జరీలు బాగా ఊపందుకున్న నేపథ్యంలో నేడు ఊపిరితిత్తుల్ని కూడా చక్కగా మార్పిడి చేయడం సాధ్యపడుతోంది. సంక్లిష్టమైన ఊపిరితిత్తుల మార్పిడి గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఊపిరితిత్తులకున్న ప్రాధాన్యం ఏంటి? ఊపిరితిత్తులు అనేవి కంటిన్యూస్గా మనిషి పుట్టినప్పటి నుంచి కాలం తీరే వరకు పనిచేస్తూనే ఉంటాయి. నిమిషానికి 12 సార్లు మనం శ్వాస తీసుకుంటాము యావరేజ్గా. అదే మనం ఎక్కువ పరిగెత్తినట్టయితే 20 నుంచి 30 సార్లు వరకు తీసుకుంటాము. ఇంకా సిక్ అయినట్టయితే నిమోనియా వచ్చినా ఏఆర్డిఎస్ లాంటివి వచ్చినా సరే 40 నుంచి 50 సార్లు తీసుకుంటాము. మంచిలో చెడులో మనకి తోడు ఉండేది ఊపిరితిత్తులు అన్నమాట. ఊపిరితిత్తులతో పాటు గుండె కూడా కంటిన్యూస్గానే పనిచేస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమంగా అవుట్పుట్ ఇచ్చేది అనేది ఊపిరితిత్తులే. తక్కువ ఎనర్జీ తీసుకుంటూ చాలా ఎక్కువ అవుట్పుట్ ఇచ్చేది ఊపిరితిత్తులు. మన బ్లడ్లోంచి చెడు గాలి తీసేయటము, దాంతోపాటే మంచి గాలి అనేది లోపలికి ఇచ్చేది కూడా ఊపిరితిత్తులు. టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదే కాకుండా బయట గాలిలో ఉన్న చెడు పదార్థాలని బ్లడ్ వరకు వెళ్లకుండా ఫిల్టరేషన్ అనేది చేసేది కూడా ఊపిరితిత్తులు. దానివలన మనం ఊపిరితిత్తుల్ని చాలా ఎక్కువగా కాపాడుకోవాలి, జబ్బులు రాకుండా చూసుకోవాలి, స్మోకింగ్ కూడా ఆపేసి క్యాన్సర్లు అవి రాకుండా చూసుకోవాలి. ఊపిరితిత్తులకు వచ్చే సమస్యల్లో ఏవి ప్రమాదకరం? ఊపిరితిత్తులకి సాధారణంగా ఆస్తమా, సిఓపిడి లేదా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు గట్టిపట్టం. ఇదే కాకుండా టీబీ అనే ఒక ఇన్ఫెక్షన్స్, నిమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. ఇది కాకుండా గత 5-6 సంవత్సరాల్లో మనం బాగా ఎక్కువగా చూస్తుంది కరోనా వ్యాధి. కరోనా వ్యాధి రావటంతో కూడా నిమోనియా రావచ్చు, లేదంటే ఊపిరితిత్తులు గట్టిపడవచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిట్లో ఏది చాలా ఎక్కువ ప్రమాదకరం అనేది అనుకుందామంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. అంటే చాలా స్పాంజ్ లాగా మెత్తగా ఉండే ఊపిరితిత్తులు గట్టిగా పీచులాగా అయిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు ఆక్సిజన్ అనేది అందదు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే క్యాన్సర్ కంటే చాలా ఎక్కువ ప్రమాదకరం. సో ఐఎల్డి అనేది అర్లీ స్టేజెస్లో తెలుసుకున్నట్టయితే మెడిసిన్స్తో దాని ప్రోగ్రెషన్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో లంగ్ ట్రాన్స్ప్లాంట్ని సూచిస్తారు? ఊపిరితిత్తుల మార్పిడి అనేది మనము ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు గట్టిపడినప్పుడు పీచులాగా అయిపోయినప్పుడు ఆక్సిజన్ అనేది గాలిలోంచి బ్లడ్లోకి సరఫరా కాదనమాట. అటువంటప్పుడు ఊపిరితిత్తులు మార్చి కొత్త ఊపిరితిత్తులు పెట్టవలసి వస్తుంది. సూటబుల్ డోనర్ అనేవాళ్ళు ఉన్నట్టయితే ఈ ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేయొచ్చు. ఇదే కాకుండా క్రానిక్గా తరచుగా స్మోకింగ్ చేసిన వారికి సిఓపిడి అనే జబ్బు వచ్చేస్తుంది అనమాట. సిఓపిడిలో కూడా తరచుగా దగ్గు, ఆయాసము ఇవన్నీ వచ్చి హోమ్ ఆక్సిజన్ డిపెండెన్సీకి వెళ్ళిపోతారు. అటువంటప్పుడు కూడా ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేసినట్టయితే కొత్త లైఫ్ని ప్రసాదించినట్టు అవుతుంది పేషెంట్కి. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఇంకో వ్యాధి వల్ల కూడా మనం ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి వస్తుంది. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సిస్టిక్ ఫైబ్రోసిస్ పిల్లలకు కూడా చేయబడుతుంది. ఈ మూడూ కాకుండా ఆఖరికి పల్మనరీ హైపర్ టెన్షన్ అనే వ్యాధి అంటే కాళ్ళ వాపులు రావటము, ఆయాసం ఎక్కువగా రావటము 20 to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది పల్మనరీ హైపర్ టెన్షన్ అనుకుంటాము. పల్మనరీ హైపర్ టెన్షన్లో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ లేదంటే హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్, గుండె ఊపిరితిత్తులు 2 మార్చవలసి వస్తుంది. ఊపిరితిత్తి మార్పిడి విధానం ఎలా ఉంటుంది? ఊపిరితిత్తుల మార్పిడికి మనకి మెయిన్ 3 స్టెప్స్ ఉంటాయండి. దాత నుంచి మనం ఊపిరితిత్తులు తీసుకోవటము, అది తీసుకువెళ్ళి రిసిపియంట్కి పెట్టటము, ఆ తర్వాత రిసిపియంట్ ఆ ఊపిరితిత్తుల్ని యాక్సెప్ట్ చేయాలి. బాడీ యాక్సెప్ట్ చేయలేదు అంటే ఆర్గన్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. దానికోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలి, తగిన మందులు ఇస్తూ ఉండాలి. టైం టు టైం పల్మనాలజిస్ట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ అనేవారు బ్రాంకోస్కోపీస్ అనేవి చేస్తూ ఉంటారు. సో దాత నుంచి మనం ఊపిరితిత్తులు తీసుకోవాలంటే ఇదంతా ఒక సెంట్రలైజ్డ్
ఆర్గనైజేషన్ జీవన్ దాన్ అనేవారు చేస్తూ ఉంటారు. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వెళ్తాయి. పోలీస్ ఎంక్వైరీ త్రూ పోలీసు జీవన్ దాన్ ద్వారానే మనము ఊపిరితిత్తులు అనేది డోనర్ నుంచి తీసుకోగలుగుతాము. కానీ రిసిపియంట్ ఈ ట్రాన్స్ప్లాంట్ అవ్వటానికి ఫస్ట్ జీవన్ దాన్ వారి దగ్గర రిజిస్టర్ చేసుకుని ఉండాలన్నమాట. సో బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్, హైట్ మ్యాచింగ్ ఇవన్నీ చేసుకున్న తర్వాతే దాత ఊపిరితిత్తులు రిసిపియంట్కి ఇవ్వగలుగుతాం. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సురక్షితమైన సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ మధ్య కాలంలో లాస్ట్ 8 to 10 yearsలో ఇండియాలో చాలా వేగంగా జరుగుతోందనమాట. ఇప్పటి వరకు మన దేశంలో దగ్గర 1200 ట్రాన్స్ప్లాంట్స్ జరిగినాయి వేరియస్ సెంటర్స్లో. సో మన సక్సెస్ రేట్ చూసుకున్నట్టయితే ఇదివరకు చూస్తే అమెరికా కానీ యూకేలో కానీ మన సక్సెస్ రేట్ కంటే ఎక్కువలాగా అనిపించేది. కానీ లాస్ట్ 4-5 years నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఎక్కువగా జరగటం వల్ల ఇండియన్ డాక్టర్స్ అంటే మాలాంటి వారు అబ్రాడ్ వెళ్ళి నేర్చుకుని వచ్చి ఇక్కడ పేషెంట్స్కి చేయటం వల్ల సక్సెస్ రేట్ చాలా వరకు పెరిగిందండి. 1 year సక్సెస్ రేట్ అబ్రాడ్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. 80 to 90% 1 year తర్వాత పేషెంట్ బాగా ఉన్నారు. 5 years సక్సెస్ రేట్ 60 to 70% కనిపిస్తుంది. మార్పిడి చేసిన అవయవాన్ని తిరస్కరించే ముప్పును ఎలా నివారిస్తారు? లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇవి ఎలాగంటే అన్రిలేటెడ్ డోనర్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో బాడీ ఎట్లా రెస్పాన్స్ ఇస్తుంది అనే దానికి మనం ఎక్కువ టెస్టులు చేయలేము. ఓన్లీ బ్లడ్ టెస్ట్, బ్లడ్ గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్ అనేవి కొన్ని చేసుకుని ప్రిలిమినరీగా విదిన్ 6 hours ఆర్గన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆర్గన్ రిజెక్షన్ కాకుండా మేము ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ కానీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ కానీ చాలా వరకు జాగ్రత్త తీసుకుంటాము. సైజ్ మ్యాచింగ్, బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూస్తాము. తర్వాత సర్జరీ క్లోజ్ అయ్యేటప్పుడు కూడా చెక్ చేసుకుని లంగ్స్ మ్యాచ్ అయినాయా లేదా చూసుకుని క్లోజ్ చేస్తామన్నమాట. ఆ తర్వాత ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. అంటే బాడీ కొత్త ఆర్గన్ని రిజెక్ట్ చేయకుండా మెడిసిన్స్ ఇవ్వబడతాయి. ఆ మెడిసిన్స్తో ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తాయి. ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్కి ఆర్గన్ రిజెక్షన్ కాకుండా ఎంత ఇంపార్టెంటో ఇన్ఫెక్షన్ రాకపోవటం కూడా అంత ఇంపార్టెంట్. అందుకనే పేషెంట్కి మేము కొన్ని జాగ్రత్తలు చెప్తాము, తీసుకోవాల్సిన ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ కూడా చెప్తాము. ఊపిరితిత్తి మార్పిడి తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? మేము చూసిన వరకు పోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ నార్మల్గా ఫ్యామిలీ లైఫ్ గడుపుతూ ఉన్నారు సక్సెస్ అయిన వారు. సో టైం టు టైం వ్యాక్సినేషన్స్ తీసుకుంటూ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్ట్ కాకుండా మందులు వాడుకున్నట్టయితే ఇమ్యునోసప్రెసివ్ మెడిసిన్స్, టైం టు టైం బయాప్సీస్ కూడా చేస్తూ ఉంటామన్నమాట. రిజెక్షన్ అనేది కనిపిస్తుందేమో అని చూడటానికి బయాప్సీస్ అనేవి కూడా చేస్తూ ఉంటాము. సో దాని కొరకు కూడా వెనక్కి మీ ప్రైమరీ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినట్టయితే రిజెక్షన్ అనేది ముందు చూపుతో చూసుకుని ఇమ్యునోసప్రెషన్ అనేది పెంచడం జరుగుతుంది. సో మీ డాక్టర్ విజిట్స్ టైమ్లీగా ఉండి మెడిసిన్స్ టైమ్లీగా తీసుకున్నట్టయితే ఒక నార్మల్ పర్సన్ కింద ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత దినచర్య చేసుకుంటూ ఉండొచ్చు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడై కొన ప్రాణంతో రోజులు లెక్కబెడుతున్న వారికి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది వరప్రసాదమే. ఊపిరితిత్తుని మార్పిడి చేయటం ద్వారా వారికి పునర్జన్మను ప్రసాదించవచ్చు అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.